హైదరాబాద్లో వాన పడుతుందంటే ఆ రోజు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆకాశం నిండా నల్లని మబ్బులు, రోడ్లమీద నీటిపారుదల, చల్లని గాలి. ఇలాంటి ఒక వాన రోజున మన కథలోకి వచ్చాడు అప్పారావు. ఎప్పుడూ ఏదో ఒకదానికి చిరాకు పడుతూ అబ్బబ్బా ఏందీ గోల అనుకునే మన ఆటో డ్రైవర్. ఆ రోజు తన ఆటోలో ఇద్దరు ప్రయాణికులెక్కారు. ఒకరు చిన్ని, మరొకరు బంటి. ఈ అన్నాచెల్లెళ్ళిద్దరికీ వానండి భలే ఇష్టం. ట్రాఫిక్ నుండి తప్పించుకోవడానికి అప్పారావు ఒక సందులోకి ఆటో తిప్పాడు. కాని ఆ షార్ట్కట్ కాస్త వాళ్ల ఆటోని ఒక పెద్ద నీటి కుంటలో మధ్యలో ఆపేసింది. ఇంజిన్ ఆగిపోయింది. ఆటో ఆగిపోయింది. అప్పారావు గారికి చిరాకు తలకెక్కింది. కాని చిన్నీ, బంటికి మాత్రం ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. వాళ్ళకది నీటికుంటలా లేదు, ఒక పెద్ద సముద్రంలా కనిపించింది. మన ఆటో ఇప్పుడొక సబ్మెరైన్. ఇక చూడండి వాళ్ళ అల్లరి. ఖాళీ వాటర్ బాటిల్ పెరిస్కోప్ అయింది. స్టీల్ టిఫిన్ బాక్సు రాడార్ అయింది. వాళ్ల దృష్టిలో అప్పారావు గారిప్పుడు మామూలు డ్రైవర్ కాదు, అడ్మిరల్ అప్పారావు. వాళ్ల సబ్మెరైన్ యాత్ర మొదలయింది. నీళ్లలో తేలుతున్న ప్లాస్టిక్ కవరు వాళ్ళకి ఒక పెద్ద జెల్లీఫిష్లా కనిపించింది. తేలుతున్న కొబ్బరి బోండం ఒక ప్రమాదకరమైన బాంబయింది. పాపం అప్పారావు మొగట విసుకున్నా పిల్లల సంతోషం చూసి మెల్లగా వాళ్ల ఆటలో కలిసిపోయాడు. అడ్మిరాల్, కింద నుండి శబ్దాలొస్తున్నాయి అని బంటి అంటే, అవి సముద్రపు రాక్షసులు, సైలెంట్గా ఉండండి అంటూ అప్పారావు గారు కన్ను కొట్టారు. ఆ శబ్దాలు బయట బెకబెకమనుతున్న కప్పలవని ఆయనకు తెలుసు. వారు ప్రయాణం ముగింపుకు వచ్చింది. సహాయం కోసం వచ్చిన ఒక ట్రక్కు వాళ్లకి సముద్రం నుండి రక్షించే పెద్ద ఓడలా కనిపించింది. ఆటో నీటిలో నుండి బయటపడి వాళ్ల ఇంటి ముందు ఆగింది. దిగేటప్పుడు వాళ్ల అమ్మ డబ్బులిస్తుంటే అప్పారావు గారు గంభీరంగా, అమ్మగారు, మా సబ్మెరైన్ మిషన్లో భాగంగానే మిమ్మల్ని సురక్షితంగా చేర్చావు. మా దేశభక్తికి వెలకట్టలేరు అని చెప్పి పిల్లలకు సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు చిన్నీ, బంటి తమ ఆటోలో ఇంటికి మాత్రమే కాదు, ఒక ముఖం మీద చిరునవ్వును కూడా తీసుకువచ్చారు. ఎందుకంటే చిన్న చిన్న ఆనందాలే కదా జీవితంలో అతి పెద్ద అడ్వెంచర్లు.